హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్స్ మనకైతే మే 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. వన్స్ మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక మీకు సపరేట్ సిస్టమ్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు మీ సిస్టమ్ దగ్గర కూర్చున్నాక మీకు డెస్క్టాప్ మీద ఇలా పేజ్ అనేది డిస్ప్లే చేసి ఉంచుతారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా మీ నేమ్ అలానే మీ ఫోటోగ్రాఫ్ ఈ 2 కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ కరెక్ట్‌గా లేకపోతే రూమ్‌లో ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మొత్తం మీ నేమ్ అలానే మీ ఫోటోగ్రాఫ్ మాత్రం కరెక్ట్‌గానే ఉంటే నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా ఈ లాగిన్ ప్లే ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటది. అదొకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో. కరెక్ట్‌గానే ఉంటే మీ లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్‌నైతే ఇవ్వమంటారు. మీరు వెళ్ళి వాళ్ళు చెప్పకముందే అయితే ఎంటర్ చేయొద్దు. వాళ్ళైతే ఒక టైంకి చెప్తారు పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అని. వాళ్ళు చెప్పినప్పుడు ఎంటర్ చేశాక కింద సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతది. మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్‌గా అయితే చదువుకోవాలి ఒకసారి. మీరు ఆన్సర్ చేసిన క్వెషన్‌కి అయితే ఇలా గ్రీన్ కలర్‌లో ఇలా డిఫరెంట్ కలర్స్‌కి మీనింగ్ ఏంటనేది మీరు ఒకసారి క్లియర్‌గా ఇక్కడైతే చదువుకోండి. ఇంగ్లీష్‌లో అలానే తెలుగులో కూడా మీకైతే అక్కడ అవైలబుల్‌లో ఉంటది. మొత్తం చదువుకున్నాక కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు రాయబోయే ఎగ్జామ్‌లో ఏ ఏ సబ్జెక్ట్‌కి ఎన్నెన్ని క్వెషన్స్ ఉంటాయనేది మీకు ఇక్కడ డిస్‌ప్లేలో అయితే చూపిస్తది. మ్యాథమెటిక్స్‌కొచ్చేసి 80 క్వెషన్స్ అలానే ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అంటే 80 మార్క్స్. ఫిజిక్స్ వచ్చేసి 40 క్వెషన్స్‌కి 40 మార్క్స్. కెమిస్ట్రీ వచ్చేసి 40 క్వెషన్స్‌కి 40 మార్క్స్. టోటల్ 160 మార్క్స్‌కి మీరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరైతే ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. ఇంగ్లీష్‌లో అలానే తెలుగులో కూడా మనకైతే అవైలబుల్‌లో ఉంటది. చదువుకున్నాక ఇక్కడ కింద టిక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతది. నాది ట్యాబ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకైతే క్వెషన్ నంబర్స్ వచ్చేసి పైనొచ్చాయి. అలానే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు క్వెషన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ పైన నాకు సీరీస్ నంబర్స్ వచ్చాయి గదా, అయి మీకు ఇక్కడైతే వస్తాయి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేశా కదా, మీరు ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ చేసిన వెంటనే కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తేనే మీ ఆన్సర్ అనేది సేవ్ అవుతది. ఇప్పుడు నేను సెకండ్ క్వెషన్‌కి అయితే ఆన్సర్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, నేను ఆన్సర్ పెట్టలేదు కాబట్టి ఆ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లో అయితే సేవ్ అయింది. ఇలా మనం చేసే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కలర్‌లో బాక్స్ అనేది ఫిల్ అయ్యి ఉంటది. మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఒకవేళ ప్రీవియస్ క్వెషన్‌ని మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటే కింద ఇక్కడ మీకు ప్రీవియస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ క్వెషన్ అనేది మీకు డిస్‌ప్లే అయితే అవుతది. మళ్ళీ మీరు ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టారా లేదా ఒకసారి చూసుకొని ఆన్సర్ అనేది చేంజ్ చేయాలనుకుంటే కరెక్ట్ ఆన్సర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకొనుంటే సపోజ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్‌ని నేనైతే సెలెక్ట్ చేశా కదా, నేను ఫస్ట్ ఆప్షన్‌ని ఆన్సర్‌గా పెట్టాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి పెట్టొచ్చు. లేకపోతే నార్మల్‌గా ఇలా టచ్ చేసినా మీకు ఆన్సర్ అనేది చేంజ్ అయిపోతది. మీరు మర్చిపోకుండా ఉండాల్సిందల్లా మీరు ఆన్సర్ అనేది పెట్టాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే కంపల్సరీ క్లిక్ చేయాలి. ఇలా మ్యాథమెటిక్స్‌లో 80 క్వెషన్స్ మీరు ఎగ్జామ్ రాసాక పైన ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా ఆన్సర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని టోటల్‌గా 3 సబ్జెక్ట్స్ మీరైతే కంప్లీట్‌గా ఆన్సర్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టారా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి. చూసుకున్నాక ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఎన్ని క్వెషన్స్ అనేది సెలెక్ట్ చేశారు, ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారనేది మీకు స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే కనిపిస్తది. అవైతే ఒకసారి క్లియర్‌గా చూసుకొని కింద మీకు యెస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, యెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ ఎగ్జామ్ అనేది సబ్మిట్ అవుతది. ఫ్రెండ్స్, మీరు ఇలా మీ ఎంసెట్ ఎగ్జామ్‌ని అయితే రాయబోతున్నారు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.